మీ భద్రత తగ్గించారు, ట్రాన్స్ఫర్ అయింది, మీ మిసెస్ గారి ట్రాన్స్ఫర్ అయింది అంటే మిమ్మల్ని కంట్రోలా, దబాయించే ప్రయత్నమా, భయపెట్టే ప్రయత్నమా, ఇట్లనే క్వశ్చన్ చేస్తారా? ఎందుకంటే రెండు ఇన్సిడెంట్ అన్నీ ఈయన ఇంటర్లేడు కాబట్టి వాళ్ళ భార్య మీద ఈ అస్త్రం ప్రయోగించి ఆమెను పెట్టి చూద్దాం, ఆమెను ఇబ్బంది పెట్టి చూద్దాము. నేను ముందరనే చెప్పిన మేము దేనికైనా సిద్ధమే రాజకీయం. సో నేను రాజకీయాల్లోకి వచ్చి రాలేదు, ఆమె ఉద్యోగం ఆమె చేసుకుంటుంది. ఈరోజు పొద్దున్నే ఇట్లా నేను అరెస్ట్ అయినో లేదో అర్జెంటుగా ప్రవీణ్ కుమార్ వాళ్ళ భార్యను ట్రాన్స్ఫర్ చేయండి. అంత అవసరమే ఉన్నది? నీకు దమ్ముంటే నాతో చూసుకో కదా. మీ మిసెస్ ఆమె ఏమంటుంది? ఆమె ట్రాన్స్ఫర్లు అనేవి ఉద్యోగ ధర్మంలో భాగము, కానీ ఆమెకు అసలు సంబంధం లేని డిపార్ట్మెంట్కు ఎకాఎకన ఆమెను అడగకుండా ఎకాఎకన హుటాహుటిన ట్రాన్స్ఫర్. ఆమెకు సంబంధం లేని డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అండి. ఆమె పొద్దున్న లేచినప్పటి నుంచి రైతులు, మార్కెట్ యార్డులు వాటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. 30 సంవత్సరాలు అదే డిపార్ట్మెంట్. సడన్గా ఇప్పుడు వేరే సంబంధం లేని డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసిన అవసరం ఏమొచ్చింది అని మేము దానికి రెడీగా ఉన్నాం. అది గారు దానికి మీరు క్వశ్చన్ చేసినందుకు మీ కుటుంబ సభ్యులు, మీ సతీమణి టార్గెట్ అయ్యారు? టార్గెట్ చేసిండరని అనుకుంటున్నా. కేసీఆర్ గారు ఎప్పుడు ఇట్లా చేయలే, కానీ ఈరోజు శ్రీధర్ బాబు గారి వైఫ్ కూడా ఐఏఎస్ ఆఫీసరే కదా. మరి ఆమె నిన్న కేసీఆర్ గారు ట్రాన్స్ఫర్ చేయలేదు కదా. ఆమె కేటీఆర్ దగ్గర పనిచేశారు. మరి కేటీఆర్ గారు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టారా? అంత చిల్లరగా చేసేవాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లా?